వక్ఫ్ బోర్డు రద్దు భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. బీజేపీ మత రాజకీయాలకు అండగా ఉంటూ ఒక వర్గానికి అన్యాయం చేస్తుందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును అవహేళన చేస్తుందన్నారు. ముస్లిం సోదరులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వక్ఫ్ బోర్డు రద్దును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ముస్లిం పౌరుల భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ర్యాలీకి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మద్దతు తెలిపారు. బిల్లు పార్లమెంట్ లో తీసుకొస్తే ఇవాళ పార్లమెంట్ లో కూడా ఈ భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీలో ఇటువంటి వక్ఫ్ బిల్ తేవడం చాలా అన్యాయం. భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులకు ఇది వ్యతిరేకతగా ఉంది, ఇది నల్ల చట్టంగా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క నిరసనలకు మేమెవరికో వ్యతిరేకం కాదు. ముస్లిం సోదరులు ఒక ప్రశాంతంగా వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును మాకు కల్పించాల్సిందిగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని అన్ని పార్టీలు కూడా ఒక బీజేపీ పార్టీ తప్ప అందరూ కూడా ముక్త కంఠంతో ఇలా ముస్లిం సోదరులకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఎందుకంటే భారత స్వతంత్రోద్యమంలో కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గాని, సిక్కు సోదరులు గాను, క్రిస్టియన్ సోదరులు గాని అందరం పాల్గొని ఈ భారతదేశానికి, అఖండ భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇలా అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన అంటే మా హక్కు, మా జీవితానికి, మాకు, మా భావి తరాలకు, ముస్లిం సోదరులకు ఒక అన్యాయం తెచ్చిన ఈ బిల్లును వెంట తీసుకోవాల్సిందిగా ఇలా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ రోజు కూడా ఈ యొక్క ముస్లిం సోదరుల మత పెద్దల సమక్షంలో ముస్లిం సోదరులందరూ ఇలా సోదరులందరూ కూడా ప్రతి ముస్లిం సోదరుడు, మహిళా సోదరులు కూడా ఇందులో పాల్గొన్న హక్కు తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వాలు.